ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పు. ఇదిగో పెసరపప్పు ముందు ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు పెట్టుకుని ఇది మైదా పిండి. ఈ కచోరీ కూడా ఏంటంటే నార్త్ ఇండియా అంటారు కదా, ఉత్తర దేశంలో ఆ పక్కనంతా ఏం చేస్తారంటే ఇది రోజు స్నాక్గా తింటారు బాగా. ఇది హాట్. దీనికి ఏం చేయాలంటే ముందు ఒక పూర్ణం తయారు చేసుకోవాలి. పెసరపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఉడకబెట్టిన పెసరపప్పులో ధనియాల పొడి, గరం మసాలా, ఇది జీలకర్ర పొడి, తర్వాత కారం, పచ్చిమిరపకాయలు, ఇంగువ, తర్వాత ఉప్పు ఉంటుంది తీసుకురా అక్కడ. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము, ఆ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో. ఇలా కలుపుకోవాలి అన్ని. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మైదా పిండి కూడా కలుపుకోవాలి. మైదా పిండి దీంట్లో వేసుకుని ఏం చేయాలంటే ముందుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లో. ఉప్పు తీసుకురా. వేసామా? మనం ఇందాక ఏం చేసాము, నెయ్యి వేసి కలుపుకున్నాం మైదా పిండి. మరి దీనికేమో నూనె వేసుకోవాలి. 3 స్పూన్లు, 3 గరిటెలు చాలు. కొంచెం నీళ్ళు పట్టరా. ఇలా ముద్ద చేసుకోవాలన్నమాట. అర్థమైందా? బాయ్. ఇప్పుడు ఈ పిండి రెడీ చేసాము. ఇప్పుడు ఈ మసాలాలోకి అన్నీ వేసాం, కానీ కొంచెం పులుపు కూడా ఉండాలి కదా. ఆ రుచి కూడా ఉంటే బాగుంటుందని కొంచెం ఆమ్చూర్ పొడి దీంట్లో పెట్టుకున్నాం. ఇది మొత్తం వేసుకొని కలిపేయాలి. బాయ్, ఆ పిండిని ముద్దలు చేయి. 6 ముద్దలు చేయి సరిగ్గా. చపాతీలు చూడు, అప్పాల మిషన్. ఇప్పుడు ఒక్కటి పెట్టు. ఇప్పుడు స్టఫింగ్ ఇది ఏం చేయాలంటే మసాలా ఉంది కదా కలిపినాం కదా, ఇది వీళ్ళు పట్టి పెట్టుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే అన్నిట్లో పైకి తీసుకోవాలి. తిన్నప్పుడు ఏం చేయాలంటే ఇది తీసేయాలి. చూసావా? ఇట్లా చేసుకోవాలి. అట్లా చేయాలి అన్నీ చేసి. అయిపోయినాయి. ఉండలు మొత్తం చేసి పెట్టేసావురా. అసలు మొత్తం పని వాళ్ళు నీతో చేయించడరా. దీంట్లో పెట్టు, కొంచెం నొక్కాలి. దీంట్లో పెట్టు. పెట్టినావా? ఇట్లా పెట్టుకొని కొంచెం ప్రెస్ చేయాలి, అంతే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇట్లా నూనెలో వేసుకోవాలి. అబ్బాయి కాకా, నూనె ఎక్కువ కాగొద్దు, మరీ వేడిగా ఉండకూడదు. ఓకే, అది వేడిగా అన్నీ వేసి ఎట్లా ఇవన్నీ క్లీన్ చేసానైనా. అయిపోయి ఆఫ్ చేయి కాకా. ఆఫ్ చేసిన. అయిపోయింది. దీన్ని దింపే ముందు ఏం చేయాలంటే కాస్త పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ నూనెలో కాస్త మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే కొంచెం కొరికి తింటారు, బాగుంటాయి. కచోరీలు తీ. ఇప్పుడు దాంట్లోకి
దాంట్లో కచోడి. మూంగ్ దాల్ కచోరీ ముందుగల్లా ఉడికించిన పెసరపప్పులో ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, కారం, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు, కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్ వేసి మంచి కలుపుకోవాలి. ఇక ఇప్పుడు మైదా పిండిలో ఉప్పు, నూనె వేసి చేత్తోటి బాగా కలిపి నీళ్లు కొద్ది కొద్దిగా చేరుస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక ఇది కాగానే చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక ఇది అయిన తర్వాత చపాతీ పైన పెసరపప్పు మిశ్రమం పెట్టి 4 వైపులా మూసేసి మంచిగా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకుంటే మూంగ్ దాల్ కచోరీ రెడీ.